పాములు అంటే ప్రమాదకరం. ఒక్కసారి కాటు వేస్తే ప్రాణాలు నిలుపుకోవడం చాలా కష్టం. అందుకే పాము పేరు వింటే చాలు అంతా భయపడతారు. అందులోనూ ఒక తల పామును చూస్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటిది 2 తలల పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా, అమ్మో అంటూ పరుగులు పెడతారు. అయితే ఈ 2 తలల పాములు ఏమాత్రం ప్రమాదకరం కాదు. కానీ ఈ 2 తలల పాములపై పలు పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. శాండిబోయ్ అనే పామును సాధారణంగా 2 తలల పాము అని పిలుస్తూ ఉంటారు. ఇదేదో సాధారణమైన పాము కాదు. దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది చాలా సాధారణమైన పాము. దీనిని పూడుపాము, శిఖండి మరియు 2 తలల పాముగా పిలుస్తారు. పాములను ఆడించేవారు ఒక్కొక్కసారి పాములతో ఎన్నో విన్యాసాలు చేస్తారు. కొందరు పాముల్ని మెడలో వేసుకుంటూ దాంతో ఆడుకుంటూ ఉంటారు. అయితే అటువంటి పాములన్నీ కూడా ఈ 2 తలల పాములే. ఈ పాములు మాంసాహారులు కావు, శాకాహారాన్ని తీసుకుంటూ బ్రతుకుతాయి. అందుకే ఇవి ఎక్కువగా పంట పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పాములు 3 కిలోల బరువు ఉంటే మరికొన్ని పాములు కూడా కిలో కంటే చాలా తక్కువ బరువుతో కూడా ఉంటాయి. అరబ్ దేశాల్లో కూడా ఈ 2 తలల పాముపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఈ 2 తలల పామును తినడం వల్ల ఎలాంటి రోగమైన దూరం అవుతుందని, అంతేకాకుండా ఎల్లప్పుడూ నిత్య యవ్వనంతో ఉండవచ్చని అరబ్ దేశస్తుల నమ్మకం. అయితే ఇందులో ఎంత నిజముందో ఎవరికి తెలియదు. ఒకవేళ ఇదే నిజమైతే అరబ్ దేశాల్లో ముసలివారు ఎవరు ఉండరు కదా. ఈ 2 తలల పాము గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చైనా అండ్ ఇండోనేషియా దేశాలలో ఈ 2 తలల పామును ఉపయోగించి చేసే ఒక ఔషధం వల్ల సెక్స్ పవర్ కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆ ఔషధాన్ని 60 ఏళ్ల వ్యక్తికి ఇస్తే ఆ ఔషధాన్ని తీసుకున్న అతను శృంగారంలో 16 ఏళ్ల పరుచుకుర్రారిలా మారిపోతాడట. అయితే ఈ విషయాలన్నీ మనం కొట్టిపారేయలేము, ఎందుకంటే ఇటువంటి మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాగుపాము విషయం నుంచి కూడా ఇలాంటి ఔషధాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ 2 తలల పాము గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. ఈ పాములో ఉన్న ముఖ్యమైన అపోహ ఏంటంటే ఇది 2 తలల పాము అని. కానీ భూమి మీద పుట్టిన ఏ పాము కూడా 2 వైపుల తలకాయలు ఉండవు. ఒకవేళ జన్యుపరమైన దానివల్ల ఒకే తలకు 2 తలలు ఒకే చోట ఉంటాయి. కానీ పాముకు ముందు భాగంలో ఒకే తలకు వెనక భాగంలో ఒక తల మాత్రం ఉండదు. అలాగే ఇది 6 నెలలు ఒక తలతో ఒకవైపు, మరో 6 నెలలు మరోవైపు నడుస్తుందని చెప్పేసి అంటారు. ఇది కూడా అపోహ మాత్రమే. కానీ పాములు ఆడించేవారు మనల్ని నమ్మించడం కోసం ఈ తోక భాగంపై కళ్ళు, నోరు ఆకారాలు దిద్ది కలర్ వేసి మనకు అలా చూపిస్తారు. కానీ దీనికి ఉన్నది ఒకే తల. అన్ని పాములలాగే ఒకే వైపుకు వెళ్తుంది. అయితే అన్ని పాములలాగా వీటి తోకలు సన్నగా ఉండకుండా ఇలా ఎందుకు ఉంటాయంటే, ఈ పాములు ఎవరికి కానీ, ఏ జంతువులకు కానీ, ఏ పక్షులకు కానీ ఎలాంటి హాని చేయవు. కానీ దీనిపై అన్ని రకాల జంతువులు అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. అలాంటి టైంలో ఆ జంతువులు, పక్షుల నుంచి దీని ప్రాణాలు కాపాడుకోవడం కోసము ఈ తల భాగాన్ని కింది వైపు ఉంచి దానిపై నుండి చుట్టుకొని ఉండి తోకని పై వైపు ఆడిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా తోకని కదిలిస్తూ ఉంటుంది. అలా కదిలే భాగం తల అనుకొని పక్షులు కానీ ఇతర జంతువులు కానీ దానిపై అటాక్ చేసి పొడుస్తూ ఉంటాయి. అలా పొడవడం వల్ల ఏర్పడిన గాయాలే ఈ నల్లని మచ్చలు. ఇంకా ఈ 2 తలల పాముపై ఉన్న మరో అపోహ ఏంటంటే, ఈ పాములు ఎక్కువగా బరువు ఉంటే దీన్ని ఎక్కువ పైసలు ఇచ్చి తీసుకొని వెళ్తారని. 4 నుంచి 5 కిలోల బరువు ఉంటే దానికి లక్షల్లో అమౌంట్ ఇస్తారని చాలా మంది ఇలా అపోహ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా నిజాలు కావు. పోలీస్ వాళ్ళకు తెలిస్తే కేసు బుక్ చేసే ప్రమాదం ఉంటుంది. మరొక అపోహ ఏంటంటే, దీనిని భూమిలో పాతి పెడితే పంటలు కూడా బాగా పండుతాయని నమ్ముతారు. ఇది కూడా అపోహ మాత్రమే. అలాగే ఈ 2 తలల పామును ఉపయోగించి బంగారు గనులు ఎక్కడ ఉన్నో తెలుసుకోవడం కోసం, బంగారం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అపోహ పెడుతూ ఉంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. కాబట్టి ఇలాంటి పాము మీకు ఎక్కడ ఇప్పుడు ఎదురైనా దాన్ని హ్యాపీగా వదిలేయండి. ఫ్రెండ్స్, 2 తలల పాము గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.